హాయ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లోని అసైన్మెంట్ ఆపరేటర్స్ పైథాన్ ప్రోగ్రాంలో అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. అసలు అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే టు అసైన్ ఏ వాల్యూ టు వేరియబుల్, టు అసైన్ ఏ వాల్యూ టు వేరియబుల్. ఒక వాల్యూని వేరియబుల్లో అసైన్ చేయడం కోసం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ అవుతాయి. అసలు ఒక వాల్యూని వేరియబుల్లో అసైన్ చేయడానికి మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అన్నాము అంటే ఇక్కడ 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. దాన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈక్వల్ టునే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. ఈక్వల్ టు అనేది మనకి అసైన్ ఆపరేటర్. ఓన్లీ ఈక్వల్ టు ఏ కాకుండా దీనిలో నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అవేంటో కూడా చూద్దాము. ప్లస్ ఈక్వల్ టు ఇలా ఉంటే దీన్ని ఏమంటాము అంటే ఎడిషన్ అసైన్మెంట్ అంటాము. ఎడిషన్ అసైన్మెంట్. అలాగే మైనస్ ఈక్వల్ టు ఉంటే సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ అంటాము. సబ్ట్రాక్షన్ అసైన్మెంట్. అలాగే మనకి ఇంటూ ఈక్వల్ టు ఉంటే మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అంటాము. బై టూ ఉంటే డివిజన్ అసైన్మెంట్ అంటాము. అలాగే మాడ్యులర్ ఈక్వల్ టు ఉంటే మాడ్యులర్ అసైన్మెంట్ ఆర్ రిమైండర్ అసైన్మెంట్ అంటాము. ఇలా ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు ఉంటే ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్ అంటాము. లాస్ట్ వన్ ఎక్స్పోనెంట్ అసైన్మెంట్ అంటాము. ఇలా రాస్తే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అనుకుంటున్నాము. ఏ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని. అంటే ఏకి 5ని యాడ్ చేసి మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? ఏ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి. దాని మీనింగ్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 3 అని. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఉంది. ఏ ఇంటూ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ బి అనే వేరియబుల్ని కూడా తీసుకున్నాము అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఈ విధంగా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. అసలు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చేద్దాం అసైన్మెంట్ ఆపరేటర్స్లో. సో నేను పైథాన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక వేరియబుల్ని రీడ్ చేద్దాం. ఏ అనే వేరియబుల్ని రీడ్ చేద్దాం. నేను ఏ అనే ఇంటిజర్ వేరియబుల్ని రీడ్ చేస్తున్నాను. సో ప్రింట్ ఏ అంటున్నాను అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రన్ చేద్దాం మనము. రన్ చేస్తే కనుక మనం ఏని రీడ్ చేసాము. ఏని రీడ్ చేసాం కాబట్టి ఏ ఈక్వల్ టు అని అడుగుతుంది. ఒక వాల్యూ ఇస్తే అదే మనకి ప్రింట్ అవ్వాలి. సో నేను ఏ ఈక్వల్ టు 23 ఇచ్చాను. చూడండి 23 అనేది రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను. 10 ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటున్నాను. ప్రింట్ ఏ అంటున్నాను. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? మనం ఏదైతే ఇస్తాం వాల్యూ అది ప్రింట్ అవుతుంది. లేదా డైరెక్ట్గానే వాల్యూ తీసుకుందాము రీడ్ చేయకుండా. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఏ అంటే 10 అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏకి 5 యాడ్ అయ్యి ప్రింట్ అవ్వాలి. సో చూడండి ఇప్పుడు ఫస్ట్ 10 ప్రింట్ అయింది. తర్వాత 5 యాడ్ అయ్యి 15 ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మైనస్ ఈక్వల్ టు 3 అన్నాను. ప్రింట్ ఏ అన్నాను. మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు ఏమేం ప్రింట్ అవుతుందో. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏం ప్రింట్ అవ్వాలి? ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 5 యాడ్ అయింది కాబట్టి 15 ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏం ప్రింట్ అవుతుంది? 12 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఏ వాల్యూ ఇక్కడ 15గా అప్డేట్ అయిపోయింది. 15 మైనస్ 3 12. సార్ చెక్ చేయండి. అది మళ్ళీ మనం ఇక్కడ ఏ వాల్యూ 12గా అప్డేట్ అయింది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసామనుకోండి. ఏ ఇంటూ ఈక్వల్ టు 2 అని చేసామనుకోండి. ప్రింట్ ఏ అంటే లాస్ట్లో ఏ వాల్యూ 24 అని అయితే ప్రింట్ అవుతుంది.
అంటే మనకి ప్రోగ్రామింగ్లో ప్రతిసారి కూడా అప్డేట్ అయిన వాల్యూనే తీసుకుంటాము. ఈ విధంగా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లోని మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాము. ఆ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వీడియోని కూడా జాగ్రత్తగా చూడండి.